కృష్ణ గాఢ నిద్రలో ఉన్నారు. ఆనాడు అమావాస్య. వారి గది కిటికీ పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక గుడ్లగూబ అరుస్తూ ఉంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉన్నారు, కానీ ఆ గదిలోకి పక్షుల శబ్దాలు, కీచురాళ్ల శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి. సమయం 12 కావడంతో కృష్ణ చేతి గడియారం అని శబ్దాన్నిచ్చింది. తార ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచింది. తన తమ్ముడు మాత్రం ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. తననిలా ప్రశాంతంగా చూడడం చాలా అరుదు. తరచుగా కృష్ణ నిద్రలో చేసే విన్యాసాల వల్ల తార నిద్ర పాడవుతుంది. కానీ ఈరోజు కృష్ణ ఒక బండరాయిలాగా పడుకొని ఉన్నాడు. చిన్నవాడు కావడంతో కృష్ణ అక్కపక్కనే పడుకుంటాడు. బయట నుండి వచ్చే శబ్దాలకు తార భయపడసాగింది. వారి గదిలోని ఒక కిటికీ పూర్తిగా మూసిలేదు, అందుకని శబ్దాలు ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. తార అది గమనించి ఆ కిటికీ పూర్తిగా మూసి ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంది. కిటికీ వద్దకు చేరి మూయటానికి ప్రయత్నిస్తుండగా తన పియానో నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. తార హడలిపడి మంచంపైకి దూకి తన దుప్పటితో గట్టిగా ముసుగేసుకుంది. కొంతసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది. కానీ ఇంతలో కృష్ణ నిద్రలో ఉండగానే, "నిన్ను వదలను, నువ్వు నా నుండి తప్పించుకోలేవు" అంటూ బిగ్గరగా అరవసాగాడు. అసలే భయపడుతున్న తారకి ఈ అరుపులతో ఇంకా భయం పెరిగింది. ఒక తాబేలు తలదాచుకున్నట్టు తార తన దుప్పట్లో దాగింది. ఆ పియానో శబ్దం వల్ల వచ్చిన భయం ఇంకా తనను వదలలేదు. కృష్ణ నిద్ర మధ్యలో కలవరించడం, విన్యాసాలు చేయడం, తన జుట్టు పట్టుకుని పీకడం తారాకేమీ కొత్త కాదు. ఇంతలో తార తను కప్పుకుని ఉన్న దుప్పటిని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. తను ఆ దుప్పటిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఎవరో తన పాదాన్ని గట్టిగా గిచ్చినట్టు అనిపించింది. అంతే, ఇక భయంతో దుప్పటి విసిరి గట్టిగా అరిచింది. వాళ్ళ అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ కంగారుగా గదిలోకి వచ్చారు. "తారా, ఏమైందమ్మా, అంత గట్టిగా అరిచావు?" అంటూ కంగారుగా అడిగింది తారా వాళ్ళ అమ్మ. "ఇక్కడెవరో ఉన్నారమ్మా, దెయ్యం అనుకుంటా" అని చెప్పింది తార తడబడుతూ. "ఇక్కడెవరు లేరు తారా, అలాంటివేమీ లేవు, కంగారు పడకు." ఇంత జరుగుతున్న కృష్ణ మాత్రం తనకు పట్టనట్టు హాయిగా పడుకొని ఉన్నాడు. "ఎవరో ఉన్నారు నాన్న, నన్ను గట్టిగా గిల్లారు కూడా, ఎవరో చూడు నువ్వు" అని తార అంటూ ఉండగానే తాను విసిరిన దుప్పటి తనంతట తానే మంచం కింద నుండి బయటకు వచ్చింది. ఆ దుప్పటిలో ఒక చిన్ని పిల్లి పిల్ల. పాపం అది దారి తప్పి కిటికీ తెరిచి ఉండడంతో ఈ గదిలోకి వచ్చేసింది. ఆ చిన్ని పిల్లిని చూసిన తార కుదుటపడి తనని చేతిలోకి తీసుకుంది. ఒక గిన్నెలో పాలు పోసి పిల్లి ముందు ఉంచింది. వీటన్నిటితో సంబంధం లేని కృష్ణ మళ్ళీ నిద్రలోనే, "నువ్వు నా నుండి ఎక్కడికి తప్పించుకోలేవు, నేను వస్తున్నా" అనడంతో అందరూ పక్కున నవ్వుకున్నారు.